హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే ఒక బ్యూటిఫుల్ నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చేసాను. లెట్స్ గెట్ ఇన్ యువర్ వీడియో. ఈ వీడియోలో ఒక నోటిఫికేషన్ అండి, ఇది హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసింది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. లాస్ట్ డేట్ 31 డిసెంబర్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక కంప్లీట్గా ఈ వీడియో అంతా చూసి అప్లై చేయండి. అండ్ ఇక్కడ ఓవరాల్గా 3 డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, నెక్స్ట్ FNO ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, నెక్స్ట్ శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్. ఈ 3 రకాలటువంటి పోస్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను చెప్తున్నాను. ఎల్టీకి అయితే 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇది కాంట్రాక్ట్. 32,670 రూపాయలు అనేది శాలరీ. FNOకి వచ్చి 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది అవుట్సోర్సింగ్ బేసిస్ అండ్ 15,000 అనేది శాలరీ. శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మ్యాన్ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇది అవుట్సోర్సింగ్ బేసిసే. 15,000 శాలరీ ఇచ్చారు. సో టోటల్ 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో నెక్స్ట్ మనకి నియర్ బై ఉన్నట్లయితే కనుక ఈ అడ్రస్ ఉంది కదా, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, పరుసుపేట, నియర్ మాయాబద్ది సెంటర్, మచిలీపట్నం, కృష్ణా డిస్ట్రిక్ట్కి బై హ్యాండ్ ఇవ్వచ్చు, లేదా పోస్ట్ అన్నా కానీ మీరు పంపొచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్, అప్లికేషన్ ఫామ్ ఇక్కడ krishna.ap.gov.inలో వెబ్సైట్లో మనకి నోటిఫికేషన్ అండ్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ రిజర్వేషన్ అనేది ఇచ్చారండి. రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. FNOకి అయితే SSC పాస్ అవ్వాలండి. శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్కి SSC పాస్ అవ్వాలి. అండ్ LT గ్రేడ్ 2కి అయితే SSC ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అండ్ డిప్లొమా ఇన్ MLT ఆర్ BSc MLT ఆర్ ఇంటర్మీడియట్లో వొకేషనల్ ఇంటర్మీడియట్ విత్ MLT అయి ఉండాలి. అదేవిధంగా APPMBలో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ఏదైనా బోత్ DMLT ఉంది, BScలో MLT కూడా ఉన్నట్లయితే ఏదైతే హైయెస్ట్ పర్సంటేజ్ ఉంటుందో ఆ మ్యాక్సిమం మార్క్స్ని కన్సిడర్ చేస్తానని చెప్తున్నారు. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 42 ఇయర్స్ అండి. SC ST BC EWS క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్కి 10 ఇయర్స్. మ్యాక్సిమంగా ఏజ్ లిమిట్ అనేది 52 ఇయర్స్ వరకు ఉంటుంది అని చెప్పారు. సో ఫీ ఎలా అంటే, ఫీ పర్టికులర్స్ వచ్చేటప్పటికి DD అనేది తీయాలండి. ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఈ పేరు మీద మనం DD తీయాలి. మీరు ఒక పోస్ట్ కన్నా ఇంకెక్కువ పోస్టులు అప్లై చేసినట్లయితే ఎవ్రీ పోస్ట్కి కూడా డిఫరెంట్గా అమౌంట్ DD అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. సో OC BC EWS క్యాండిడేట్స్కి 300, SC ST క్యాండిడేట్స్కి అయితే 100 రూపీస్ ఫీజు అండి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు. సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అండి, టోటల్ మార్క్స్ 100 మార్క్స్కి 75% ఏమో మనకి అకాడమిక్ అగ్రియేషన్ తీస్తారు. నెక్స్ట్ 10 మార్క్స్ ఏమో మన అకాడమిక్ కంప్లీట్ అయిన తర్వాత పర్ ఇయర్కి 1 మార్క్ అనేది యాడ్ అయితే, అండ్ వెయిటేజ్ అప్ టు 15% ఏదంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కోవిడ్లో చేసినప్పుడు కానీ, కాంట్రాక్ట్ కింద కానీ, అవుట్సోర్సింగ్ కింద కానీ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇచ్చారు చూడండి. ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్ చేస్తే 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో 6 మంత్స్ చేస్తే 2 మార్క్స్, అర్బన్లో చేస్తే కనుక 1 మార్క్. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ దిస్ టైప్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండి. ఇన్ కేస్ ఈ వీడియోలో కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కామెంట్ చేయండి. I will reply for you. Thank you friends. Have a nice day.